పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడు అయినటువంటి క్రీస్తు దేవుని యొక్క పవిత్ర నామమున వారి పరమ పవిత్ర వాక్యముల ధ్యానమునకు సాధారణంగా మీకు స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సువిశేష పట్టణములు మొదటి పట్టణము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22, 23 వచనాలు మరియు 27వ వచనం నుంచి 30వ వచనం వరకు. రెండవ పట్టణము మార్కు గారి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు మరియు వారి యొక్క శిష్యులు భుజిస్తున్న సమయంలో ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేయటాన్ని చూసి వారు విమర్శిస్తారు. ఎందువల్లంటే ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వారు భోంచేసే ముందు చేతులు తప్పనిసరిగా కడుక్కోవటమే కాకుండా వంట చేయనప్పుడు కూడా వంట పాత్రలు కూరగాయలు అన్నీ కడుక్కున్న తర్వాత మాత్రమే వంట ప్రారంభిస్తారు. అంతేకాకుండా పానపాత్రములు ఏదైనా సరే అంగడి నుండి తీసుకువచ్చినటువంటి ప్రతి వస్తువును శుభ్రం చేసిన తరువాతే వారు దాన్ని తినటానికి కానీ వంట వండటానికి కానీ ఉపయోగిస్తారు. వాస్తవానికి ఇది వారి యొక్క పూర్వీకుల ఆచారము. వాస్తవానికి చూసుకున్నట్లయితే మనము కూడా మన యొక్క జీవితంలో ఏది కూడా అశుభ్రంగా భోంచేయం, లేక శుభ్రపరచుకోకుండా లేకుంటే కడుక్కోకుండా మనం ఏది కూడా భోజనం చేయం. అది ఆచారమే. కానీ దాని వాళ్ళు విమర్శనాత్మకంగా క్రీస్తు ప్రభువు శిష్యులు చేసినటువంటి పనిని తప్పుపడుతూ అదేదో గొప్ప నేరంగా గొప్ప పాపంగా వారు చిత్రీకరించడాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారికి ధీటైన విమర్శనాత్మకమైన సమాధానం చెప్తారు. అదేమిటంటే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వారే ధర్మశాస్త్రాన్ని లేక మోసే చట్టాన్ని నిక్కచ్చిగా ఖచ్చితంగా అనుసరించేవారుగా వారిని వారు చిత్రీకరించుకుంటూ ఉంటారు. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నది ఒక విషయం, దానికి వేరే 10 విషయాలు చేర్చి అసలైన విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు చేర్చినటువంటి విషయాలను ఆచరించటం లేదని, అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఖచ్చితమైన విషయమని నమ్మపలుకుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటున్నారు. ఈ విషయాన్ని తెలియచేయటానికే క్రీస్తు ప్రభు వారిని కపట భక్తులుగా వారిని అభివర్ణిస్తూ ఒక ఉదాహరణని వారికి తెలియచేస్తారు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ధర్మశాస్త్రంలో తండ్రి అయిన యెహోవా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అయినటువంటి తల్లిదండ్రులను గౌరవించుదుగాక అను ఆజ్ఞకు వారి సొంత విషయాన్ని జోడించి అసలు ఆజ్ఞ అయినటువంటి తల్లిదండ్రులను గౌరవించుదుగాక అను ఆజ్ఞను పక్కదారి పట్టిస్తారు. అదే క్రీస్తు ప్రభువు ఈ రోజు వారికి తెలియచేస్తున్నారు. ఇదేంటో ఇప్పుడు మనం మార్కు గారి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివి తెలుసుకుందాం. 9వ వచనము, మరియు ఆయన వారితో, ఆచారముల నెపంతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుతున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు పాత్రుడగును అని మోషే ధర్మశాస్త్రంలో లిఖించి ఉంటే వారు దాన్ని మార్చివేసి ఇలా చెప్తూ ప్రారంభించారు. ఏమిటంటే, ఎవడేని తన తండ్రితో కానీ తన తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినసో వాడు తండ్రిని కానీ తల్లిని కానీ గౌరవించిన అవసరం లేదు అని వారు బోధిస్తూ ఉంటున్నారు. క్రీస్తు ప్రభు ఆనాడు పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు ఈ యొక్క అధ్యాయం ద్వారా తెలియజేసిన సందేశం మరి ఈరోజు మనకేం చెప్తున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరు ధర్మశాస్త్ర బోధకులకు చెప్తున్నటువంటి విషయం మనం తెలుసుకున్నట్టుగా, ఎవడేని తల్లితో కానీ తండ్రితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్తున్నటువంటి వాక్యానికి మరియు తల్లిదండ్రులను గౌరవించము అని చెప్పు ఆజ్ఞకు భేదం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకునబోయే ఈనాటి సందేశం యొక్క ముఖ్యాంశాలు: మొదటిది లోకాచారములు, రెండవది ప్రార్థనా జీవితము దాని ఫలితము, మూడవది తల్లిదండ్రుల ఆదరణ లేక గౌరవము, నాలుగవది 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అయినటువంటి తల్లిదండ్రులను గౌరవించము అను ఈ యొక్క విషయాలను కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఉదాహరణ ద్వారా ఒకసారి రైలు బండిలో ప్రయాణిస్తున్నటువంటి
ఇద్దరు కుర్రవాళ్ళు, వారిద్దరూ ఇంజనీరింగ్ ఐఐటి ముంబై కాలేజీలో చదువుటకు వెళ్తున్న సమయంలో అనుకోకుండా వారి ఇద్దరికి పరిచయం పెరిగి ఇద్దరు మంచి స్నేహితులవుతారు. వారిద్దరి పేర్లు, మొదటి వ్యక్తి ధనుష్, రెండవ వ్యక్తి రవికుమార్. ధనుష్ యొక్క తల్లిదండ్రులు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగస్తులు. రవికుమార్ యొక్క తల్లి మాత్రమే ఉద్యోగస్తురాలు. తండ్రి చదువుకున్నప్పటికీ కూడా తనకు వ్యవసాయం మీద శ్రద్ధ ఉండటం వలన ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. అయితే ధనుష్, రవికుమార్లు ఇరువురు ఒకే కాలేజీ అవటం వలన, ముంబైలో ఉన్నటువంటి ఐఐటి ఇంజనీరింగ్ కాలేజీ, అందువలన ఇద్దరు త్వరలోనే మంచి స్నేహితులయ్యారు. ఇద్దరు క్రైస్తవులే. ధనుష్కు చిన్ననాటి నుండి వారి తల్లిదండ్రులతో ప్రార్థనకి వెళ్ళటం అలవాటే, కానీ అంతగా శ్రద్ధగా భక్తిగా ఉండేవాడు కాదు. ఏదో అమ్మా నాన్న రమ్మనేవారు, తను కూడా అలవాటుగా వెళ్ళేవాడు. ప్రార్థన కూడా నామాత్రంగానే చేసుకునేవాడు. ఏ విధంగా అయితే మార్కసు వార్త 7వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్లుగా, ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడదురు, కానీ వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి అన్నట్లుగా ధనుష్ యొక్క ప్రార్థన జీవితం ఉండేది. రవికుమార్ కూడా క్రైస్తవుడే. తను కూడా తన తల్లిదండ్రులతోటి దేవాలయమునకు వెళ్ళేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. అయితే అతని యొక్క ప్రార్థన హృదయపూర్వకంగా చేసుకునేవాడు. ఏ విధంగా అయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22-23 వచనాల్లో సొలొమోను చక్రవర్తి గారు ఎంతో భక్తి విశ్వాసంతో ప్రార్థన చేసిన విధంగా, ఒకసారి ఈ సందర్భంలో సొలొమోను చక్రవర్తి గారు తన కొరకు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నాడో విందాం. 22-23 వచనాలు, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. సొలొమోను ఇశ్రాయేలీయుల నడుమ యావే పీఠము ఎదురుగా నిల్చుండి చేతులెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభువైన దేవా, పై ఆకాశమందు కానీ క్రింద పాతాళమునందు కానీ నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకుందువు. పూర్ణ హృదయంతో నీ ఆజ్ఞలను పాటించే భక్తులను ఆదరణతో చూపువు అని సొలొమోను చక్రవర్తి ప్రార్థన చేసిన విధంగా రవికుమార్ యొక్క ప్రార్థన కూడా భక్తి విశ్వాసంతో ఉండేది. అయితే రవికుమార్ తన తండ్రిని గౌరవించేవాడు కాదు, తండ్రి మాటను లెక్క చేసేవాడు కాదు. వారి యొక్క కుటుంబ జీవితాల గురించి పక్కన పెట్టి వారి యొక్క చదువు జీవితానికి వచ్చినట్లయితే, ఇద్దరు మంచి కాలేజీలో వారి యొక్క కోర్సును పూర్తి చేసుకోక ముందే, అనగా 4వ సంవత్సరంలోనే మంచి ఇంటర్నేషనల్ కంపెనీలో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. ధనుష్కి ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. రవికుమార్కు ఆస్ట్రేలియా కంపెనీలో మంచి ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు. ధనుష్ మాత్రం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. రవికుమార్ ఎందువలన వెళ్ళలేదంటే అందుకు ఒక కారణం ఉంది. అనుకోకుండా ఒక సంఘటన తన యొక్క కుటుంబంలో జరిగింది. ఏంటా సంఘటన అంటే, రవికుమార్ వాళ్ళ నాన్నగారు మద్యపానం చేవిస్తారు. అందువలన తన తండ్రి అంటే తనకు గౌరవం ఉండేది కాదు. ఒకసారి ఎప్పటిలాగా తాగి వచ్చి ఇంట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు రవికుమార్ వాళ్ళ నాన్నను హాస్పిటల్కు తీసుకువెళ్ళి వైద్యం చేయించే సమయంలో ఎక్స్రేలు మరియు కావలసిన రిపోర్ట్లు తీయించగా వాటి ప్రకారము రవికుమార్ యొక్క నాన్నగారు లివర్స్ పాడైపోయాయని రిపోర్ట్లు వచ్చాయి. అది కూడా మద్యం సేవించడం వలన అది జరిగిందని, కాబట్టి అతను మద్యం మానివేసినట్లయితే ప్రాణాల నుంచి తప్పించుకుంటాడని వైద్యులు తెలిపారు. అది విన్న రవి తండ్రిని గద్దించి, ఎందుకు ఇలా తాగుతూ ఆరోగ్యం పాడు చేసుకున్నావని అడగ్గా తండ్రి అసలు విషయం చెప్పాడు. వాస్తవానికి తనకు తాగుడు అలవాటు లేదని, ఒకసారి తన స్నేహితుడు ఒకరు 1 సంవత్సరం తనకు అతని స్నేహితుని కన్నా తన పొలం ఎక్కువ దిగుబడి పండింది అని, అందుకు సరదాగా తనకు పార్టీ ఇవ్వమని అన్నాడని, అయితే తనకు తాగుడు అలవాటు లేదని చెప్పినా పర్వాలేదు, నువ్వు తాగవద్దు, నాకు తోడుగారా అని చెప్పి తీసుకువెళ్ళాడని, అయినా తను వెళ్ళి అతనికి తోడుగా ఉన్నానని, అయితే అతను కనీసం కూల్ డ్రింక్ అన్నా తాగమని బలవంతం చేయగా తను తాగానని, ఆ రోజు ఇంటికొచ్చి మత్తుగా పడుకున్నానని, ఆ తర్వాత తెలిసింది అతను ఆ డ్రింకులో సారా కలిపాడని తెలిసింది. అప్పటి నుండి ఆ మత్తుకు అలవాటు పడిపోయానని, మొదట్లో రోజు తాగేవాడిని, ఇప్పుడు రోజు తాగటం అలవాటైందని తను కన్నీళ్ళు పెడుతూ తన తప్పును ఒప్పుకున్నాడు.
అప్పటి నుండి రవి నాన్నగారు నెమ్మదిగా తాగుడును మానివేసిన కోలుకోవటానికి మాత్రం చాలా కాలం పడుతుందని వైద్యులు చెప్పగా అది విన్న రవికుమార్ తనకు వచ్చిన ఆస్ట్రేలియా కంపెనీ ఆఫర్ను వదులుకొని తండ్రి కొరకు తల్లి కొరకు వృద్ధాప్యంలో తోడుగా ఉండాలని దగ్గరున్న నగరంలో కంపెనీలో ఓ మంచి ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులను చూసుకుంటూ వృద్ధాప్యంలో దగ్గరుండి చూసుకుంటూ ముఖ్యంగా తండ్రిని కాపాడుకున్నాడు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో చెప్పిన విధంగా తల్లిదండ్రులను గౌరవించిన వారికి దేవుని యొక్క దీవెనలు ఉంటాయని చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క 4 ఎకరాలతోటి కౌలుతోటి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రవికుమార్, ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్న రవికుమార్ కొంతకాలానికి ఒక 10 ఎకరాలు సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులను చక్కగా చూసుకున్నాడు. మార్కు గారి సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో తల్లిదండ్రులను గౌరవించము అన్న తండ్రి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలో 4వ ఆజ్ఞను పాటిస్తూ, ఇక ధనుష్ విషయానికి వచ్చినట్లయితే ధనుష్ ఇంగ్లాండ్లో స్థిరపడిపోయారు. తల్లిదండ్రులు ఉద్యోగ విరమణ చేశారు, అనగా రిటైర్ అయిపోయారు. ఇక వారిని చూసుకోవటానికి తను రావటానికి అవకాశం లేదని వారికి పని మనుషులను ఏర్పాటు చేసి వారిని చూసుకునేటట్లుగా చేశాడు. కానీ తల్లిదండ్రుల యొక్క హృదయాల్లో మిగిలిపోయింది బిడ్డ దూరంగా ఉన్నాడు. వృద్ధాప్యంలో బిడ్డ ప్రేమ లేక ఆదరణ లేక ఒంటరితనాన్ని అనుభవించేవారు. వారు బాగా వృద్ధులైపోయిన తర్వాత వారిని ఒక ఓల్డేజ్ హోమ్లో చేర్పించాడు. ఇది గౌరవ సహోదరి సహోదరులారా, ధనుష్ మరియు రవికుమార్లో ఎవరు క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా తల్లిదండ్రులను గౌరవించారు? మీరే ఆలోచించండి. మనం ముందుగానే ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు ఈ యొక్క తల్లిదండ్రులను గౌరవించదుగాక అన్ను 10 ఆజ్ఞలను ఏ విధంగా మార్చారో తెలుసుకున్నాం. ఒకసారి దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు చెప్పినట్లుగా నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని ఏ బిడ్డలైనా చెప్పినట్లయితే వారు తల్లిదండ్రులను గౌరవించిన అవసరం లేదు అన్న సంధాన ఇదిగో ధనుష్ అలాగనే చేశాడు. తన యొక్క తల్లిదండ్రులను దూరంగా ఉంచాడు. వృద్ధాప్యంలో తన ఆదరణ ప్రేమ లేకుండా చేశాడు. అయితే ధనుష్ ఆచరించినటువంటి విధానము ధర్మశాస్త్రులు ఇది సబవేనని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి దైవాజ్ఞ లేదు. తల్లిదండ్రులను గౌరవించదుగాక అని ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారం రవి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో గౌరవించి ప్రేమించి ఆదరించి వారు సంతోషంగా ప్రశాంతంగా జీవించే విధంగా వారిని ఆదరించాడో అది యేసుక్రీస్తు ప్రభువు చెప్పే తల్లిదండ్రులను గౌరవించు తండ్రి దేవుని యొక్క ఆజ్ఞను నిక్కచ్చిగా ఆచరణలో పెట్టడం అంటే. అయితే ఈ రవి ధనుషులు తల్లిదండ్రులు చూసిన విధానాన్ని ఈ రోజులలోని తల్లిదండ్రులు చూసుకునే బిడ్డల విధానాన్ని పరిశీలించుకున్నట్లయితే ఎక్కువ మంది ధనుష్ తన తల్లిదండ్రులు చూసిన విధంగానే చూస్తున్నారు. ఇది వాస్తవం. ఎందువల్లంటే మీరు ఏ నగరాన్ని చూసినా నగరాల్లో ప్రతి పేటకు ఒక వృద్ధాశ్రమం ఉంటుంది. రవిలాగా ఎవరైనా తల్లిదండ్రులను ఆదరంతో ప్రేమతోటి వృద్ధాప్యంలో చూడాలంటే వారికి సొలొమోను చక్రవర్తి చేసినటువంటి ప్రార్థనా విధానం వారు కూడా చేస్తూ ఉండాలి. అనగా హృదయపూర్వకంగా ప్రార్థన జీవితం జీవించే వారికి మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పడం సత్యం. ఇప్పుడు మనం సొలొమోను చక్రవర్తి ఏ విధంగా తండ్రి దేవుని ప్రార్థన చేశాడో తెలుసుకుందాం. తండ్రి యెహోవా, పై ఆకాశమునందు కానీ క్రింద పాతాళమునందు కానీ నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకుందువు. పూర్ణ హృదయంతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరంతో చూతువు అని ఎవరైతే తండ్రి దేవుని ముందు వినయ విధేయతలతోటి ప్రార్థన చేస్తారో వారంతా ఇదిగో రవికుమార్ లాగా తన యొక్క తల్లిదండ్రులను ఆదరిస్తారని చెప్పు వాక్యం సత్యం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరి ఆలోచించండి. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో దూరంగా పెట్టే కుమారులు కోడళ్ళు ఆలోచించండి. కోడళ్ళు ముఖ్యంగా ఒకటి ఆలోచించాలి, వారికి కూడా వృద్ధాప్యం వస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. వృద్ధాప్యంలో వారి బిడ్డలు ఇప్పుడు కోడళ్ళు అత్తగారి చూస్తున్న విధానాన్ని చూస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి. కావున గౌరవ సహోదర సహోదరి, అమ్మ నాన్నలను ఆదరణతో చూడండి. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలు వారి యొక్క దీవెనలు దేవుని యొక్క దీవెనగా మీ మీద కుమ్మరించబడతాయన్న సత్యాన్ని తెలుసుకొని తల్లిదండ్రులను ఆదరించవలసిందిగా క్రీస్తు ప్రభువు కోరుచున్నారు. మరి ఇక్కడి నుంచి అయినా ఎవరైతే తల్లిదండ్రులను దూరం ఉంచారో వారు
మరలా తల్లిదండ్రులను తీసుకొచ్చుకొని వృద్ధాప్యంలో వారిని ఆదరిస్తూ గౌరవిస్తారు కదా. తదాస్తు. తండ్రి అయిన యెహోవాదేవుడు మిమ్మలను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ దీవించి ఆయురారోగ్యంతో తల్లిదండ్రుల యొక్క ఆయుస్సు కూడా మీకు ప్రసాదించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువా, తండ్రి అయిన యెహోవాదేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక. ప్రభు, మీరు ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అయినటువంటి తల్లిదండ్రులను ప్రేమించము అన్న ఆజ్ఞను ఈరోజు మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు నా ప్రభు. ఆ ఆజ్ఞ ప్రతి బిడ్డకు ఎంత ప్రాధాన్యమైనదో ఈరోజు సువార్త ద్వారా మీ కుమారుడైన యేసయ్య ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నా ప్రభు. ఈ కాలంలో ప్రత్యేకంగా ఎవరెవరైతే తల్లిదండ్రులను నిరాధారణకు గురి చేసి ప్రత్యేకంగా వృద్ధాప్యంలో రోడ్ల పాలు మరియు వృద్ధాశ్రమాలలో చేస్తున్నారో వారు తమ యొక్క తప్పులను తెలుసుకొని తల్లిదండ్రులను తిరిగి వారి యొక్క గృహములకు తెచ్చుకొని వారిని ఆదరిస్తూ మీ కుమారుడైన యేసయ్య ద్వారా మీరు మాకు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించి వారి జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులను నిరాధారణకు గురి చేస్తారో ఆ చేసిన వ్యక్తులు కూడా ఒకరోజు వృద్ధులవుతారనే సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. 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 త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమెన్. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరిస్తూ ప్రేమిస్తూ కంటికి రెప్పలా కాసుకున్న బిడ్డలను మన ప్రభు అయిన దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.